దేశం అని చెప్పని ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి అట్లా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా స్వయంగా అన్నాడు, తెలుగుదేశం పార్టీ నన్ను అటాక్ చేస్తాంది, నన్ను వాడుకున్నారు, నా అవసరం వాడుకుంటే నా అవసరం తీరిపోయిన తర్వాత ఈ విధంగా నా పైన బురదలుతారని స్వయంగా పవన్ కళ్యాణ్ అనేక స్టేజ్ల పైన ఏదైతే 2019 ఎన్నికల సందర్భంలో అనేక సార్లు మాట్లాడాడు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకిస్తూ మాట్లాడాడు. తెలుగుదేశాన్ని వ్యతిరేకించట్లేదని చెప్పట్లా నేను అన్నది. కామెంట్ చేసిన నాయకుడు ఎవరో అడుగుతున్నా. కామెంట్ చేశాడు, బాలకృష్ణ చేశాడు, మా అమ్మను తిట్టాడు. బాలకృష్ణ ఏమని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్న భాష బాలకృష్ణ వాడారా? బాలకృష్ణ వాళ్ళ బామర్ది కదా తెలుగుదేశం పార్టీ. బాలకృష్ణ ఏ సందర్భంలో ఏ సభలో ఎక్కడ ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ మాట్లాడారు చెప్పండి. సార్ తీసుకోండి. బాలకృష్ణ ఏ సభలో ఏ సందర్భంలో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మాట్లాడారు చెప్పండి. ఎక్కడ దూషిస్తూ మాట్లాడారు చెప్పండి అన్న. ఈ గాలి ప్రచారాలు బాగా అలవాటైపోయినాయి మీకు మొదటి నుంచి కూడా. ఎప్పుడు ఎక్కడ ఏ సభలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ మాట్లాడారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూనే 10 సందర్భాలు చూపిస్తాను నేను. 10 సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు రుజువు చూపిస్తా. బాలకృష్ణ మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాత్రం ఏమన్నా విమర్శలు చుట్టూ ఎవరిని ప్రశ్నలు వేయచ్చు. పార్టీ కంట్రోల్ తీసుకుంటారు ఎవరు? ఆయన నేను మాట్లాడుతున్నా ముడిపెట్టారు కాబట్టి మాట్లాడా. మీ పేరుని మీ టాపిక్ నేను తీసుకోవాలా. ఇవాళ జరుగుతున్న కరెంట్ అఫైర్ గురించి పార్టీ పరంగా అన్ని విశ్లేషణ చేయండి. నేను డిస్కషన్ చేస్తున్నా, మీరు ఇన్వాల్వ్ అయ్యారు. మీ మధ్యలోకి నేను రాలా, మీరు నా మధ్యలోకి వచ్చారు. మీరు నాలో ఇన్వాల్వ్ అయ్యారు, మీ మధ్యలోకి నేను రాలా. విమర్శించలేదా? ఎటువంటి పరీక్షలో నేను తెలుగుదేశంతో కలవను, అప్పుడు చేసిన తప్పు మళ్ళీ ఇంకొకసారి చెయ్యను అని పవన్ కళ్యాణ్ లేదా? మరి దానికన్నా జవాబులు చెప్తావా? అది పవన్ కళ్యాణ్ గారిని అడగండి మీరు వెళ్ళి. అదే ఇప్పుడు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ అడుగు. ఇక్కడ చర్చ టైం వేస్ట్ చేసే తప్ప. ఇప్పుడు నేను కరెంట్ అఫైర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన 2018 ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను ఆయన అడుగుతున్నా. మీ మధ్యలోకి నేను రాలా, మీరు నా మధ్యలోకి వచ్చారు. ఎందుకు ఊరికే పార్టీని పట్టుకుని చెప్తారు? మీరు పార్టీ పరంగా రాలేదు కదా, మీరు విశ్లేషణ చేసేయండి. నేను విశ్లేషణ చేస్తున్నప్పుడు ఆయన పార్టీ ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను ఆయనకి సమాధానం చెప్తున్నా. నేను మీలోకి రాలా, నేను మీ మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వాలా. జగన్మోహన్ రెడ్డి అన్నాడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి ప్రస్తావిస్తామండి ఆయన్ని. ఆయన ముఖ్యమంత్రి కాకుంటే కేఏపాల్ గురించి మాట్లాడకుండా మేము ఆయన గురించి మాట్లాడుకోవడానికి. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గురించి ప్రస్తావిస్తాం. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రస్తావిస్తాం ఆయన గురించి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన అటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు డెఫినెట్ గా ప్రస్తావిస్తాం. మాట్లాడిస్తాడు, వేరే వాళ్ళతో చేపిస్తాడు, వేరే వాళ్ళతో పొడిపిస్తాడు. ఎవరో చెప్పమంటున్నా, ఎవరితో మాట్లాడించారు చెప్పండి, ఒక్క ప్రూఫ్ చూపించండి. 133 మందితో ఒక్క ప్రూఫ్. నిద్రపోతాందా? ప్రతిపక్షాలు నిద్రపోతాడయ్యా. నేను ఒక్క ప్రూఫ్ చూపించమని అడుగుతున్నా. మాట్లాడాడు, చింతమనేని మాట్లాడలేదా? చింతమనేని ఏమన్నారు? ఏమన్నారు? నువ్వు మీ అన్ననే గెలిపించలేదు, నువ్వు మమ్మల్ని గెలిపించాలి, చింతమనేని అడగలేదా? అవును. సిగ్గు పార్టీకి ఎట్ట మద్దతు ఇస్తాడు? అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను గెలిపించాను అన్నప్పుడు మీ అన్న నువ్వు గెలిపించలేదని వాళ్ళిద్దరి మధ్య రాజకీయ విమర్శలు జరిగినాయి. మీకు మళ్ళీ వ్యక్తిగత విమర్శలు చేశారా? మీకు మళ్ళీ వైవాహిక యుద్ధాల గురించి ప్రస్తావించారా? రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. మీరు ఆ విఘ్నత కోల్పోయి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రస్తావిస్తారు. ఆ విఘ్నత కోల్పోయి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రస్తావిస్తారు. ఇప్పుడు అది కాదు కదా అంశం, ఇది అది కాదు కాబట్టి ఆ అంశం వద్దు అని చెప్తున్నాను. ఆయన ప్రస్తావించిన అంశానికి అది వద్దు అని చెప్తున్నాను. నేను గారికి ఎంత మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నాడు గురించి మాట్లాడి మీరేదో ఒక అంశాన్ని పట్టుకొని లాగుతున్నారు. నేను లాగట్లా, కాబట్టి వేణుగోపాల్ గారు సరే వాళ్ళ పార్టీ సంగతి ఏంటో సరే కానీ మీరు ఇప్పుడు మీ పార్టీలో ఎంత డెమోక్రసీ ఉంది చెప్పండి. మీరు ఎప్పుడైనా నేరుగా వేణుగోపాల్ గారు మీరు ఎప్పుడైనా ఈ 4.5 ఏళ్లలో ఈ 4.5 ఏళ్లే నేను మాడుతున్నా, మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైనా నేరుగా వెళ్ళి ఆయన కలిసారా? మీరు వాద్యం గారు మీకు కలిసారా?